పౌరుల అభ్యున్నతకే సర్వే 1.16 కోట్ల ఇళ్లకు మార్కింగ్ ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించొద్దు అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి 19న సీఎం వరంగల్ టూర్ ఈసారి ఏ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి పోతుండో మా ముఖ్యమంత్రి మొన్న పోయిండు వరంగల్ జైలు చూసినారా ఆయన అంటే మెడికవర్ హాస్పిటల్ ఇందులో ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అన్నాడు తెల్లారే పేషెంట్ని ఇబ్బంది పెట్టి బిల్ వేసిరు కథం మొన్నైతే మా మల్లారెడ్డి హాస్పిటల్ అని అయితే మా మల్లారెడ్డి సాబ్ హాస్పిటల్ పెద్ద ఆయన యాక్షన్ ఉంటుంది ఎందుకుంటుంది ఇల్లు కలిసిపోయారు చంద్రబాబు నాయుడు సెటిల్ చేసిండు రేవంత్ రెడ్డికి వచ్చే ప్యాకేజ్ వచ్చేసింది హాస్పిటల్లో ట్యాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది ట్యాగూర్ సినిమా సీన్ చనిపోయిన శవంకి బిల్లు కోసం ట్రీట్మెంట్ చేసినటువంటి మహానుభావుడు పుణ్యాత్ముడు మా మల్లారెడ్డి హాస్పిటల్ దాంట్లో జాయిన్ అయ్యే ముందర 1కి 10 సార్లు ఆలోచించండి అర్థమైందా దాంట్లో జాయిన్ అయ్యే ముందర 100 సార్లు ఆలోచించాలి మీరు మరి యాక్షన్ ఉండదు ఆ హాస్పిటల్ మీద ఎందుకని హమీ తుమి ఏకై అయిపోయింది కదా కాలు కూడా మొక్కించుకుండు వాళ్ళ మనవాళ్ళతోటి పెళ్ళికి పోయి రేవంత్ రెడ్డి సెటిల్మెంట్ అక్కడ పోయింది బాబు గారి దగ్గరకు పోయింది సెటిల్మెంట్ హరీష్ కేటీఆర్ ఒకే పార్టీలో ఉండరట వారిద్దరికీ పొసగడం లేదు త్వరలోనే కాంగ్రెస్లకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు వచ్చే ఎన్నికల నాటికి గులాబీ పార్టీ కనుమరుగు ఉండేవి 2 జాతీయ పార్టీలే అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కమెంట్స్ మీకు దండం సార్ మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు రేవంత్ రెడ్డి గారు పదవి ఇచ్చినట్ల మీకు ఎరేసిండు మీరు సైలెంట్గా అండి కేసీఆర్ బయటికి రావాలన్నట ఏం చేస్తాడు ఇప్పుడు బయటకు వచ్చి అధికారం లేదు రెస్ట్ తీసుకొనియండి ఏం చేస్తాడు ఇప్పుడు వచ్చి ఆయన అయిపోయింది స్టోరీ ఇక ఆయనది స్టోరీ అయిపోయింది ఇక మీరన్నా ఈ హరీష్ కేటీఆర్ కొట్లాట అయితే సహజమే కొట్లాడుకుంటున్నారు వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ ఉన్నాయి కేటీఆర్ జైలుకి పోయినా హరీష్ రావు జైలుకి పోయినా ఎవరో ఒక్కరు ఉంటారు అక్కడ ఎవరో ఒకరికి మేలు జరుగుతుంది కాకపోతే ఈ మధ్య జైలుకి పోయిన వాళ్ళు హీరోస్ అవుతారు కదా అట్లనే కేటీఆర్ జైలుకి పోయినా కేటీఆర్ ప్లస్ అవుతుంది హరీష్ రావు జైలుకి పోయినా హరీష్ రావు ప్లస్ అవుతుంది అర్థమైందా ఏం వెలగబట్టినని విజయోత్సవ సభలు చేస్తున్నారు 6 గ్యారంటీలతోటి మళ్ళీ తెరపైకి బయ్యారం సొంతంగా ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్రం సర్కార్ యోచన స్థానికంగా లభించే ఐరన్ ఓర్తోనే ఏర్పాటు చేయొచ్చా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవచ్చా పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆఫీసర్లకు గవర్నమెంట్ ఆదేశం ఇటీవల రెవెన్యూ రీసోర్స్ మీటింగ్లో చర్చించిన ప్రభుత్వం గతంలో తిరస్కరించిన ఎన్డీఏ సర్కార్ బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది ఇవన్నీ మాటల వరకేనండి పాప మా బయ్యారం వచ్చేది లేదు మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అట్టే వరంగల్లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంతే బయ్యారం అంతే మరి చూద్దాం ఏమైనా అవుతుందా త్వరలో రైతు భరోసా అబ్బా వచ్చిండండి మాస్టారు త్వరలో బాంబులు వెళ్తాయి అన్నాడు ఏమన్నా పొంగులేటన్నా త్వరలో బాంబులు వెళ్తాయి అన్నావు నీ ఇంట్లో 650 కోట్ల బాంబు వేలింది నీ కొడుకేమో స్మగ్లింగ్ కేసులో ఇరుక్కోబట్టే నీ కొడుకు నువ్వు ఉన్న పైసలు సంపాదిస్తలేవట పాపం అమ్ముడు పోయినావని చెప్పి మీ పైసలు లేవు అని చెప్పి స్మగ్లింగ్లో వేలు పెట్టి స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు అక్కడిక్కడ కాలు పట్టుకొని కేసు నుంచి బయటపడేసినావు మళ్ళీ అక్కడ కూడా నీతి నిజాయితీ లేదు ఆ కేంద్రంకి పోయినావు బీజేపీలో కాలు పట్టుకున్నావు అయిపోయాయి సైలెంట్ ఎట్లాగో తెలంగాణలో ఐఎన్పిఆర్ నీ చేతిలోనే ఉన్నది మీడియా మాట్లాడదు ఎట్లాగో మాట్లాడదు అడ్వర్టైజ్మెంట్లు రావు సో ఎందుకు మాట్లాడుతుంది సో అందుకే ఇప్పుడు వచ్చి కొత్తగా త్వరలో రైతు భరోసా అంటున్నావు మీకే భరోసా లేకుండా అయిపోయింది ఇక రైతు భరోసా మీరు ఇచ్చిన బాంబులే నమ్ముతలేము తుస్సైనాయని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇదా వచ్చే నెల రుణమాఫీ పూర్తి చేస్తారట గత ప్రభుత్వంలో ఆసాములకే భూములు అప్పగింత ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం 2 కండ్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరి నవీన్ మిట్టల్ గారిని హిస్టరీ ఎందుకు పక్కన పెట్టుకున్నావు రెవెన్యూలో నవీన్ మిట్టల్ని ఎందుకు పక్కన పెట్టుకున్నావు ఏం దోచుకోనికి పెట్టుకున్నావు నీ ఆస్తులు ఏం పబ్బం గడిపించుకోనికి పెట్టుకున్నావు ధరణి సవరణలు ఏమైనాయి
నవీన్ మిట్టల్ అనే దొంగ చేతికి తాళాలు ఇచ్చి కమిటీ ఎందుకు ఏర్పాటు చేసినావు? అతన్ని ఎందుకు ఇంకా రెవెన్యూలో ఎంకరేజ్ చేస్తున్నావు? ఎన్ని పైసలు ముట్టినా ఎన్ని వేల కోట్లు తిన్నావు? కాంగ్రెస్కి 1000 కోట్లు, బీజేపీకి 2000 కోట్లు ఫండింగ్. నవీన్ మిట్టల్ బరాబర్ మాట్లాడతా, నేను బరాబర్ మాట్లాడతా దీని గురించి. 153 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి, దేశంలోనే తెలంగాణ టాప్. రైతులు తమకు లాభం వచ్చిన దగ్గర అమ్ముకోవచ్చు. గతేడాది కన్నా కూడా ఎక్కువగా కొనుగోలు చేశాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అలెగ్రోతో 500 ఉద్యోగాలట. ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం మంత్రి శ్రీధర్ బాబు. అలెగ్రో కంపెనీ ప్రతినిధులు MOU. 3500 కోట్లు డ్రగ్స్ సీజ్. గుజరాత్ తీరంలో పట్టుబడ్డ మిదామ్ ఫైట్ మైన్ సీజ్ అట. ఢిల్లీలోని కొరియార్ సెంటర్లో 900 కోట్లు విలువైన 82.53 కిలోల కొకైన్ స్వాధీనం. ఇది గుజరాత్ అనేది ప్రధానమంత్రి గారికి గుండె చప్పుడు లాంటిది. మరి అటువంటి గుజరాత్ మరి ఇంత డ్రగ్స్ దొరుకుతున్నాయి, సరఫరా అవుతుందంటే మరి ఇది ఎవరు ఫెయిల్యూర్? మోడీ గారు ఆలోచించండి. శ్రీలంకలో NPPదే విజయం. దిశానాయకే జై కొట్టిన ప్రజలు. అధిక వడ్డీ ఆశ చూపి 300 కోట్ల మోసం. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సుమారు 3600 మంది బాధితులు. కుక్కడపల్లికి చెందిన బాధితుడు ఫిర్యాదుతో 8 మంది అరెస్టు. శబరిమల ఆలయం ఓపెన్. నేటి నుంచి భక్తుల దర్శనానికి అనుమతి. యాత్రికులంతా కూడా దర్శనం చేసుకునేలా చర్యలు. TDP. కేరళలో మండల మకర విలక్కు పండుగ ప్రారంభం. ఇక ఓవైసీ కనుసన్నల్లో పోలీసు నియామకాలు, బదిలీలు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నాశనం చేశారు. చర్చలతో పోయేదాన్ని కలెక్టర్పై దాడి వరకు తెచ్చారు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి దోపిడీ పాలన. మూసి పక్కన 3 నెలలు జీవిస్తా సీఎం సిద్ధమా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సార్ నాకు ఒక డౌట్ సార్. ఓవైసీకి అసలైన మొగుడు బీజేపీ అని చెప్పి మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతిసారి ఓవైసీని ఒక బూచిలాగా చూపించి మాట్లాడేటువంటి దిట్ట తెలంగాణలో బీజేపీ. ఇక పోతే రేవంత్ రెడ్డి గారు మరి పోలీసులను, ఈ ఓవైసీ కనుసన్నల్లో పోలీసుల నియామకాలు జరుగుతూ ఉంటే బీజేపీలు చోద్యం చూస్తున్నారా? ఇంట్లో కూర్చొని లస్సీ తాగుతున్నారా? ఇప్పుడు సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ గారు కూడా కేంద్ర హోంమంత్రి సహాయక శాఖ మంత్రే కదా, కేంద్ర హోంశాఖనే కదా, సహాయక శాఖ మంత్రే కదా. మరి ఇక్కడ స్టేట్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదా? తెలంగాణలో పోలీసులు ఆయనకి పనిచేయరా? అంటే ఓవైసీ కనుసన్నల్లో ఒక లాజిక్, నేను ఏం మాట్లాడా. ఓవైసీ కనుసన్నల్లో పోలీసుల నియామకాలు జరుగుతూ ఉంటే మీ బీజేపీ ఏం చేస్తుంది? కేంద్ర సహాయక శాఖ మంత్రి దాన్ని ఆపట్లేదా? ఆయన జీవో ఓవైసీ రిఫరెన్స్తో ఎవడన్నా ఇక్కడ చేరితే మంచిగుండ తస్మాత్ జాగ్రత్త అని కేంద్ర సహాయక శాఖ మంత్రి గారు లెటర్ పెట్టారా? ఏం చేస్తున్నారు మీరు అంటున్నా నేను. నియామకాలు జరుగుతూ ఉంటే బీజేపీ ఏం చేస్తుంది? కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. సహాయక శాఖ మంత్రి గారు బండి సంజయ్ గారు. మరి మీకు తెలియకుండానే ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అధ్యక్ష అనేది నేను అడుగుతా ఉన్నా. ఈ చిన్న లాజిక్ ఒకసారి చెప్పండి.